ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి చూసిన వెంటనే నా నుదుటిన తాకు, క్షణంలో నీ తలరాతే మారుతుంది. అదేంటో వెంటనే ఇది విని తెలుసుకో బిడ్డా అని బాబా గారితో చెప్తున్నారండి. మరి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి నీకొక రహస్యం చెప్పాలి. అందుకే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసుకోవాలంటే ఈ క్షణమే నా నుదుటిని తాకు బిడ్డా. నీ తలరాతనే మార్చే ఒక్క విషయాన్ని నీకు చెబుతాను. శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఏమన్నా, నిందించినా, అవమానించినా కానీ నవ్వుతూ మాటని దాటేసేయ్. వాళ్ళని చూసి చూడనట్టు వెళ్ళిపో. అతి త్వరలోనే గెలుపు నీ సొంతమవుతుంది. అలా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో అప్పుడు నువ్వు నా ప్రియమైన బిడ్డగా మారుతావు. నిన్ను ఇలా చూడాలనే తల్లి నేను ఈ విషయాలు చెప్పాలని నిన్ను చూసిన వెంటనే నా నుదుటిని తాకమన్నాను. ఇక నువ్వు వెతికేవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగకపోతే దిగులు పడకు. అది అంతే అని చెప్పి సరిపెట్టుకో. దాని గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చోవద్దమ్మా. జరిగేవన్నీ మంచికే అని అనుకో. ఆ నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి. నాకు కావాల్సింది నా బాబా ఇస్తారు అని ధైర్యంగా ఉండు. నీ బాబాని నమ్ము. నీ చుట్టూ ఉన్న వారి గురించి అస్సలు ఆలోచించుకు, పట్టించుకోకు. నువ్వు కోరుకున్నట్లుగానే నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. నా ఆశీర్వాదాన్ని పొందిన నీకు అంతా మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలను తలుచుకుని భయపడకు, బాధపడకు. ఆ కష్టాలను ఎదిరించి పోరాడు. తర్వాత నీకు దొరికే గెలుపు పట్టలేనంత ఆనందాన్ని నీకు తిరిగి అందిస్తుంది. ఇక అదృష్టం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నీ బాబాతో చెప్పుకో. నీకు ఏది కావాలో అది నన్నే ధైర్యంగా అడుగు. వెంటనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. నీ మనసులో ఉన్న ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను. ఒక్కటి కూడా వదలకు బిడ్డా. అన్నీ గుర్తు పెట్టుకొని మరీ నీ బాబాని అడుగు. నేను నీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్నానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఒక రాయిలా, విగ్రహంలా చూడకు. నువ్వు అలా నన్ను ఒక రాయిలా, విగ్రహంలా చూసినట్లయితే నేను కూడా నీకు అలానే కనిపిస్తాను. కాబట్టి అలా అనుకోకుండా ఒక తండ్రిలా అనుకో. నేను నీ పూర్తి బాధ్యతను తీసుకుని అన్నిటినీ నేను చక్కబెడతాను. నీ తలరాతను కూడా నేను మారుస్తాను బిడ్డా. నా నుదుటిని తాకిన నీకు నీ నుదుటి రాతని నేను మారుస్తాను. ఇక నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ధైర్యంగా ఉండు. నీ సాయి చెప్పే మార్గంలో నడువు. అంతా మంచే జరుగుతుంది. ఈరోజు చూడగానే నా నుదుటిని తాకిన నీకు నీ నుదుటి రేఖలను మంచిగా మార్చబోతున్నాను. నీ బాబాని నమ్మి నీ సాయి చెప్పినట్లే మంచి దారిలో నడువు బిడ్డా. అంతా మంచే జరుగుతుంది. ఇక ఆనందంగా, ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు? ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాని నమ్మి బాబా నుదుటిని తాకిన అందరికీ బాబాగారు వాళ్ళ నుదుటి రేఖల్ని మార్చి ఒక మంచి వార్తనైతే తీసుకువచ్చారన్నమాట. మరి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.